మురళి అలా బొమ్మలా ఉండిపోయావు? నాకు బోర్ కొడుతుంది. ఏంటి మురళి, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయావే? ఇదేమైనా కొత్త రకం ఆట, లేకపోతే మౌనరథమా? సరే పో, నువ్వు మాట్లాడకపోతే నేనే మాట్లాడతాను. నీకొక విషయం చెప్పనా? నాకు ఒక లవ్ లెటర్ వచ్చింది. అవునా? ఏ, ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? అబే అదేం లేదు, లవ్ లెటర్ అన్నావు కదా, ఇంతకీ ఎవరా సరే లెటర్? ఎవడో తలకు మాసిన వెదవలే. వాణ్ణి వాడు పెద్ద వేటూరు అనుకుంటున్నాడేమో. కవిత్వం రాసే ప్రయత్నం చేశాడు, కానీ పేరు రాసే ధైర్యం మాత్రం లేకపోయింది అయ్యగారికి. మొదటిసారి ప్రేమించే వాళ్ళు అంతేలే గాని, ఆ లెటర్ మీద నీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయ సంగతి తర్వాత గాని, మొదటిసారి ప్రేమించడం ఏంటి? జీవితంలో ఎన్నిసార్లు ప్రేమిస్తారేంటి? అబ్బా, నీతో ఇదే ఇబ్బంది. ప్రతి పదాన్ని పట్టుకుంటావు. మొదటి లెటరు అనబోయి మొదటిసారి ప్రేమ అన్నాను. నేనైతే నా జీవితంలో ఒక్కసారి ప్రేమిస్తాను. అంటే నువ్వెవరైనా ప్రేమించావా? నా సంగతి సరే గాని, నువ్వెవరైనా ప్రేమించావా? నా జీవితానికి అదొక్కటే తక్కువైంది. తాడు బొంగరం లేని జీవితం నాది. తెగిన గాలిపటాన్ని నేను. ఇంకా ఈ జీవితం ఒక ఒడ్డుకు చేరనే లేదు. నన్ను నమ్ముకుని 2 చిన్నారి ప్రాణాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ప్రేమ గీమా అంటే అసలు ఆ పదానికి అర్థమే లేకుండా పోతుంది. బాధపడకు సరే, జీవితం అన్నాక బాధలు కష్టాలు అన్నీ మామూలే. అలాగని ప్రేమలు అభిమానాలు వదులుకుంటామా చెప్పు? ఆశపడ్డంలో తప్పు లేదు మురళి. కానీ మనకలా ఆశపడే అర్హత ఉందా లేదా అని కూడా ఆలోచించాలి కదా. అర్హతల మాట అలా ఉంచి, నీకొచ్చిన లవ్ లెటర్ గురించి నీ అభిప్రాయం ఏంటో చెప్పు. ఎవరో ఆకతాయి సరదాగా రాసిన ఉత్తరానికి అభిప్రాయం ఏముంటుంది చెప్పు? అదే సీరియస్ అయితే? అంటే ఏంటి నువ్వనేది? ఐఎమ్ సారీ సిరి. నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తాను అంటే నీకో విషయం చెప్తాను. నువ్వు క్షమించాల్సినంత తప్పు చేయవు గాని ముందు విషయం ఏంటో చెప్పు. సరే, నువ్వు అవునన్నా కాదన్నా నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీకు ఆకాశ రమణలాగా లవ్ లెటర్ రాసింది కూడా నేనే. నీకు ఈ విషయం చెప్పాలని నేను ఇంతకుముందు ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ నువ్వెక్కడ కాదంటావోనన్న భయంతో చెప్పలేకపోయాను. నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటే రేపు సాయంత్రం 6 గంటలకి మళ్ళీ ఇదే చోటికి రావాలి. అలా లేదంటే నా మీద కోపం ద్వేషం పెంచుకోకూడదు. మనమిద్దరం ఎప్పట్లాగే మంచి స్నేహితులాగే ఉండిపోదాం.